హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. పాయసం అనగానే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా. ఇలా క్యారెట్ సగ్గుబియ్యంతో కలిపి చేస్తే టేస్ట్ కూడా మరింత బాగుంటుంది. ఈ పాయసం అనేది అన్ని రెసిపీల కంటే ది బెస్ట్ రెసిపీ. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఈ పాయసానికి నేను హనీని వాడుతున్నాను. ఎలాంటి చక్కెర బెల్లము వాడకుండా హనీని వాడుతున్నాను. ఇలా వాడడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా హాఫ్ కప్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడగాలి. కడిగి వాటర్ వంపేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని క్యారెట్ ఉంది కదా, క్యారెట్ తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి పైన కొంచెం తీసేసుకొని తురుముకోవాలి. ఇట్లా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో సన్నగా తురుముకోవాలి. ఇలా క్యారెట్ సగ్గుబియ్యం కాంబినేషన్ తోటి చేసిన పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా భలే నచ్చుతుంది. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కాజు బాదం కూడా వేసుకొని ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన నెయ్యిలో మనం తురుముకున్న క్యారెట్ వేసి ఒక 4-5 నిమిషాలు వేయించుకోండి. అప్పుడే పచ్చి వాసన మొత్తం పోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో సగ్గుబియ్యం వేసి వాటర్తో సహా వేయాలి. సగ్గుబియ్యం వేసి ఒక 60% అయినా 70% అయినా సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వండి. మనకు ఉడికిన సగ్గుబియ్యం ఎట్లా ఉంటుందంటే మనకు చూడండి కొద్దిగా పలుకులాగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. తర్వాత 1 లీటర్ వరకు చిక్కటి పాలు పోసి కలుపుతూ ఒక 2 పొంగులు రానివ్వండి. తర్వాత వేయించి పెట్టేసుకున్న క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని కూడా అందులో వేసుకొని కలుపుతూ ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. అంటే 15 నిమిషాలు అంటే మనకు పాయసం అనేది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడరు, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దింపే సమయానికి ఈ మాత్రం చిక్కగా ఉండాలి. చల్లారిన తర్వాత అందులో హనీ వేసి కలపండి. మనకు ఎలాంటి పంచదార బెల్లం వాడకపోయినా ఇలా హనీ వేసి కలపడం వల్ల పాయసం అనేది పలచనవుతుంది. అందుకే కొద్దిగా చిక్కగా ఉడికించుకోవాలి. అంతే, సింపుల్గా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మనము ఎలాంటి పంచదార బెల్లం వాడతలేము కాబట్టి, హనీ వేస్తున్నాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.